Hello friends, welcome to our channel SBLK Tech Solutions. ప్రీవియస్ వీడియోలో HTMLలో టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, క్యాప్షన్ ఎలా ఇవ్వాలి అండ్ సెలెక్ట్ అండ్ ఆప్షన్ ట్యాగ్స్ యూజ్ చేసి డ్రాప్ డౌన్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ స్పాన్ ట్యాగ్ పర్పస్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకునే కాన్సెప్ట్ ఫార్మ్స్ అండ్ ఇన్పుట్ ట్యాగ్, ఫార్మ్ ట్యాగ్, లేబుల్ ట్యాగ్, ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్. ఈ ట్యాగ్స్ అన్ని యూజ్ చేస్తాం మనం ఫామ్ క్రియేట్ చేసేటప్పుడు. ఇన్పుట్ అంటే మనకు అన్పెయిడ్ ట్యాగ్, టెక్స్ట్ బాక్సెస్ని అండ్ ఇన్పుట్ ఫీల్డ్స్ని క్రియేట్ చేయడానికి ఇన్పుట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. అండ్ ఫామ్ ట్యాగ్ని ఒక ఫామ్ని క్రియేట్ చేయడానికి మనం ఫామ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. అండ్ లేబుల్ అంటే టైటిల్ ఆఫ్ ద ఫామ్ని డిస్క్రైబ్ చేసేదాన్ని లేబుల్ అంటాం. ఫీల్డ్ సెట్ అంటే ఫామ్లో ఉన్న ఎలిమెంట్స్ని గ్రూప్ చేయడానికి మనం ఫీల్డ్ సెట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ లెజెండ్ అంటే డిస్క్రైబ్స్ టైటిల్ ఫర్ కంటెంట్ ఇన్ ద ఫీల్డ్ సెట్లో ఉన్న కంటెంట్కి టైటిల్ డిస్క్రైబ్ చేసేదాన్ని లెజెండ్ అంటాం. సో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. నేను forms.html అని ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇందులో టైటిల్ నేను ఫామ్ పేజ్ అని ఇస్తున్నాను. ఫామ్ పేజ్. అండ్ ఇక్కడ h2 ట్యాగ్లో నేను లాగిన్ పేజ్ అని చెప్పి నేను ఒక హెడ్డింగ్ పెట్టుకుంటున్నా. లాగిన్ పేజ్ సేవ్ చేసిన. ఇప్పుడు ఒకసారి కోడ్ని రన్ చేస్తున్నా. ఫార్మ్స్, రైట్ క్లిక్, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. మనకు కోడ్ అనేది రన్ అయింది, లాగిన్ పేజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఫామ్ని క్రియేట్ చేద్దాం. ఫామ్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఫామ్ ట్యాగ్ని యూజ్ చేయాలి. ఫామ్ ట్యాగ్ తీసుకున్నాను. ఫామ్ ట్యాగ్ లోపల మనం లేబుల్ అంటే టైటిల్ని ఇవ్వాలి కాబట్టి లేబుల్ ట్యాగ్తో నేను టైటిల్ ఇస్తున్నా. ఫామ్ టైటిల్, యూజర్ నేమ్, లేబుల్, యూజర్ నేమ్ అని ఇచ్చిన. సేవ్ చేసి ఇప్పుడు యూజర్ నేమ్ లోపల మనం టెక్స్ట్ ఎంటర్ చేయడానికి టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసుకోవాలి. సో దానికి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సేవ్. ఇప్పుడు అవుట్పుట్ని రన్ చేస్తున్నా. ఇలా మనకి యూజర్ నేమ్ అండ్ టెక్స్ట్ బాక్స్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ యూజర్ నేమ్ తర్వాత మళ్ళీ ఈమెయిల్ రావాలి మనకి, లేదా పాస్వర్డ్. సో ఈ లేబుల్స్ అన్నీ ఫామ్ ట్యాగ్ లోపల మాత్రమే ఉండాలి ఎప్పుడైనా. సో నేను దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. కాపీ చేసిన, సెలెక్ట్ చేసుకొని అండ్ పేస్ట్ చేసిన. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర నేను సెకండ్ లేబుల్కి పాస్వర్డ్ అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా టెక్స్ట్ బాక్స్ వచ్చింది. అండ్ థర్డ్ లేబుల్కి నేను ఈమెయిల్ అని ఇస్తాను. ఈమెయిల్. అండ్ ఇంకొక లేబుల్ కూడా తీసుకుందాం. ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్. ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఇస్తున్నాను. ఓకే, మొబైల్ అని ఇచ్చాను. ఇప్పుడు అవుట్పుట్ రీఫ్రెష్ చేస్తున్నా. ఇవన్నీ మనకు సైడ్ బై సైడ్ వచ్చినాయి. ఇలా ఫామ్ అనేది మనకి క్రెడెన్షియల్స్ సైడ్ బై సైడ్ వచ్చినాయి. సో ఇవి మనకి కిందికి రావాలి, సైడ్ బై సైడ్ కాకుండా కిందికి రావాలి. కిందికి రావాలి అన్నప్పుడు ప్రతి ఎలిమెంట్ని మనం డివ్లో పెట్టుకోవాలి. డివిజన్ ట్యాగ్ తీసుకొని డివిజన్ ట్యాగ్లో పెట్టుకోవాలి. ఈ ఫామ్ లోపల నేను డివ్ ఓపెన్ అండ్ క్లోజ్ అయింది అండ్ డివ్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఇక్కడ కాకుండా ఈ లేబుల్ అండ్ ఇన్పుట్ రెండు ఉన్నాయి కదా, దీని తర్వాత నేను డివ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ క్లోజ్ చేసినాను. అండ్ ఇక్కడ మళ్ళీ నేను డివ్ని ఓపెన్ చేసిన. ఇక్కడ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా లేబుల్ అండ్ ఇన్పుట్ తర్వాత మనం డివ్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. సో ఎవ్రీ టైం ఇలా చేసుకోవాలి. లేదు అంటే ఫస్ట్ టైం ఇలా డివ్ ట్యాగ్లోనే మనం డైరెక్ట్ తీసుకొని కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా డివ్ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ ఇది క్లోజ్ని తీసేసిన. ఇండెంటేషన్ మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. అండ్ ఇక్కడ మళ్ళీ డివ్ ట్యాగ్, ఇక్కడ ఫామ్కి పైన మళ్ళీ నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఇండెంటేషన్ ఇచ్చిన. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం రిఫ్రెష్ చేసి. ఇలా మనకి కిందికి వచ్చినాయి, కాకపోతే క్లమ్జీ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఓవర్లాప్ అవుతున్నాయి. ఓవర్లాప్ అవ్వకుండా ఉండాలి అన్నప్పుడు సిఎస్ఎస్ యూజ్ చేసుకోవాలి. బట్ మన ప్రజెంట్ సిఎస్ఎస్ ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను బ్రేక్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ డివ్ తర్వాత ఎవ్రీ టైం బిఆర్ అనేది ట్యాగ్ని తీసుకుంటున్నాను. హెచ్ఆర్ అంటే హారిజాంటల్ లైన్ కోసం, బిఆర్ అంటే లైన్ బ్రేక్ కోసం. సో ఇక్కడ నేను బ్రేక్ ట్యాగ్ తీసుకుంటున్నాను స్పేస్ రావడానికి. ఇప్పుడు సేవ్ చేసా. అవుట్పుట్ రిఫ్రెష్ చేసినప్పుడు ఇలా మనకు లైన్ బ్రేక్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మనకు లాగిన్ పేజ్ అని చెప్పి ఒక ఫామ్ అనేది క్రియేట్ అయింది. క్రెడెన్షియల్స్ అనేది క్రియేట్ అయినాయి. ఈ క్రెడెన్షియల్స్లో డేటా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు కింద సబ్మిట్ బటన్ కూడా రావాలి. సబ్మిట్ బటన్ని ఎలా క్రియేట్ చేస్తాము అని అంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ క్లోజ్. ఇలా మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అని ఇవ్వగానే మనకి ఆటోమేటిక్గా సబ్మిట్ బటన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది ఫామ్ని క్రియేట్ చేయాలి. ఇలా ఫామ్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఇది లేబుల్ అండ్ ఇవి మనకి ఫామ్ని క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఇవి ఇన్పుట్ ఫీల్డ్స్తో మనం టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ మనం న్యూమరికల్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేసినా మనకి వర్క్ అవుతుంది టెక్స్ట్లో, అండ్ నెంబర్స్ ఎంటర్ చేసినా కూడా మనకి వర్క్ అవుతుంది. యూజర్ నేమ్ దగ్గర, పాస్వర్డ్ దగ్గర కూడా మనకి ఆల్ఫాబెట్స్ చేసిన వర్క్ అవుతుంది, టైప్ చేసిన వర్క్ అవుతుంది, న్యూమరికల్స్ చేసిన వర్క్ అవుతుంది. అలా కాకుండా మనకి యూజర్ నేమ్ దగ్గర మాత్రమే ఆల్ఫాబెటిక్స్ అండ్ న్యూమరిక్స్ వర్క్ అవ్వాలి. అండ్ పాస్వర్డ్ దగ్గర మనకి ఇక్కడ మనం ఏం టైప్ చేస్తున్నాం అనేది కనిపిస్తుంది, అలా హైడ్ అవ్వాలి. ఈమెయిల్ దగ్గర మనకి ఓన్లీ ఈమెయిల్కి రిలేటెడ్ రావాలి. మొబైల్ దగ్గర ఓన్లీ నెంబర్సే రావాలి. అలా చేయాలి. అప్పుడు మనం వ్యాలిడేషన్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వ్యాలిడేషన్ కాదు, ఇన్పుట్ టైప్ అనేది చేంజ్ చేసుకుంటాం. యూజర్ నేమ్ దగ్గర ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ అని పెట్టినా కాబట్టి రెండు వర్క్ అవుతాయి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ దగ్గర ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ కాకుండా నేను పాస్వర్డ్ అని ఇస్తున్నాను. పాస్వర్డ్ అని ఇచ్చాను. అప్పుడు మనము ఏం ఎంటర్ చేసినా వర్క్ అవుతుంది. కాకపోతే స్టార్లో కనిపిస్తుంది, మనకు హైడ్ అవుతుంది అన్నట్టు ఏం టైప్ చేస్తున్నాం అనేది. సో ఇది ఇన్పుట్ ఫీల్డ్. టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అనేది ఇంకొక ఇన్పుట్ ఫీల్డ్. అండ్ ఇక్కడ ఈమెయిల్ దగ్గర కూడా ఈమెయిల్ అనే ఇస్తున్నాను నేను, ఈమెయిల్. అండ్ మొబైల్ దగ్గర నెంబర్ అని ఇస్తున్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నెంబర్ అని ఇస్తున్నాను. ఇప్పుడు రీఫ్రెష్ చేశాను. ఇక్కడ మనం ఈమెయిల్ దగ్గర ఎగ్జాంపుల్ ఏదైనా ఇచ్చేసినాం అనుకో, ఇచ్చేసి సబ్మిట్ అని చెప్పానంటే ఇక్కడ ప్లీజ్ ఇంక్లూడ్ @ ఇన్ ద ఈమెయిల్ అడ్రస్ అని వస్తుంది. సో మనం ఇక్కడ @gmail.com అని చెప్పి ఇస్తేనే మనకి వర్క్ అవుతుంది. మనకి అప్పుడు ఫామ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మొబైల్ దగ్గర నేను టెక్స్ట్ ఎంటర్ చేస్తే నాకు వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను, ఆల్ఫాబెట్స్ వర్క్ అవ్వట్లేదు. ఓన్లీ నెంబర్స్ ఎంటర్ చేస్తున్నా, అప్పుడు నెంబర్స్ మాత్రమే వర్క్ అవుతుంది. ఇలా మనం ఇన్పుట్ ఫీల్డ్స్ని యూజ్ చేస్తాం ఫామ్ ట్యాగ్లో. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ వీడియోలో ఇన్పుట్ ఫీల్డ్ అయిపోయింది, ఫామ్ అయిపోయింది, లేబుల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్. ఫీల్డ్ సెట్ అంటే యూజ్డ్ టు గ్రూప్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఫామ్. ఈ ఎలిమెంట్స్ని మనం గ్రూప్ చేయడానికి ఫీల్డ్ సెట్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. అది ఎక్కడ రాస్తాము అని అంటే ఈ ఫామ్ లోపల
డివిజన్ ట్యాగ్ పైన ఫామ్ లోపల ట్యాగ్ని ఓపెన్ చేయాలి ఫీల్డ్ సెట్ అండ్ ఫామ్ క్లోజింగ్ ట్యాగ్ ముందు మనం ఈ ఫీల్డ్ సెట్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఇక సబ్మిట్ బటన్ తర్వాత ఫామ్ క్లోజింగ్ ఉంది కదా, అక్కడ ఈ ఫీల్డ్ సెట్ని మనం క్లోజ్ చేయాలి. అప్పుడు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని గ్రూప్ అవుతాయి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. రిఫ్రెష్ చేస్తున్నాను. ఇలా మనకు గ్రూప్ బాక్స్ టైప్ వచ్చింది కదా, అట్లా గ్రూప్ అవుతుంది అన్నట్టు. అండ్ గ్రూప్ అయిన తర్వాత మనకి ఈ ఫీల్డ్ సెట్కి కంటెంట్ కావాలి అన్నప్పుడు లెజెండ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఇది లాగిన్ పేజ్ అని రాసాం కదా ఇక్కడ. ఈ లాగిన్ పేజ్ అనేది మనకి ఇక్కడ కంటెంట్ లాగా హెడ్డింగ్లో కాకుండా ఈ ఫీల్డ్ సెట్కి టైటిల్ లాగా ఇవ్వాలి అన్నప్పుడు ఫీల్డ్ సెట్ ట్యాగ్ లోపల లెజెండ్ అని లాగిన్ పేజ్ అని ఇక్కడ నేను కంటెంట్ ఇచ్చాను. రిఫ్రెష్. అప్పుడు ఇక్కడ వచ్చేస్తుంది మనకి లాగిన్ పేజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం లెజెండ్ ట్యాగ్తో మనం కోడ్లో ఇక్కడ లాగిన్ పేజ్ అని ఇచ్చాము. కంటెంట్ ఫీల్డ్ సెట్ లోపల ఇక్కడ లెజెండ్ ట్యాగ్తో మనం లాగిన్ పేజ్ అని ఇచ్చాం కదా. సో ఇది ఫీల్డ్ సెట్కి టైటిల్ లాగా మనకి అవుట్పుట్లో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ లాగిన్ పేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇలా మనం HTMLలో ఫామ్స్ని క్రియేట్ చేస్తాం. రిమైనింగ్ కాన్సెప్ట్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీటికి CSS ఎలా యాడ్ చేయాలి, ఈ గ్రూప్ అండ్ ఎలిమెంట్స్ ఈ బాక్స్ని ఎలా మనం విడ్త్ అండ్ హైట్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, డిక్రీజ్ చేసుకోవాలి, CSS ఎలా యాడ్ చేయాలి, లైక్ ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్కి కూడా హైట్ అండ్ విడ్త్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో అవి ఎలా చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.